చాలు. మళ్ళీ అన్ని పనుల కోసం నేను మీ సేవ కోసం సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ ఉన్నా. ఎప్పుడు వచ్చినా కానీ కూడా ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను నా ప్రత్యర్థికి నాకు. నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చినవాడిని, ప్రజల సేవ చేయడానికి గవర్నమెంట్ నుంచి పరీక్షలు రాసి వచ్చినవాడిని. ఆయన కాంట్రాక్టర్గా వచ్చినవాడు, నేను నెల జీతం డబ్బులు తీసుకొని పనిచేసినవాడిని. ఆయన చేసిన ప్రతి పనికి దాని మీద వడ్డీలు వేసుకొని, దాని మీద లాభాలు వేసుకొని, దాని మీద సంపద సృష్టించుకొని పెద్ద సంపదతో వచ్చిన వ్యక్తి ఆయన. మళ్ళీ ఏదైనా ఖర్చు పెడితే నేను ఖర్చు పెడతాను అంతే. వాళ్ళు ఖర్చు పెడితే అకౌంటెంట్లు ఉంటారు, ఖర్చు ఎంత పెట్టారు, దాని మీద వడ్డీలు ఎంతైనాయి, దాని బ్యాంక్ వడ్డీలు ఎంతైనాయి, దాని మీద లాభాలు ఏంటి, ఇవన్నీ వసూలు చేసుకుంటారు. మొన్ననే ఒకసారి నేను ఎంతమందిని చేర్చుకున్నానో గుర్తులేదు నాకు. ఆయన ఒక లెక్క చెప్పాడు, యూట్యూబ్లో కూడా వచ్చింది. నేను 19,152 మందిని చేర్చుకున్నానని. ఎవరో రాస్తున్నారు ఎంతమందిని చేర్చుకున్నారు అని. అంటే అట్లా రాసిన దానికి మళ్ళీ లెక్క ఖర్చు అవుతుంటుంది కదా. అంతేకాకుండా నేను 1,50,000 మందిని కలిసినానని చెప్పి రాసుకున్నాడు. ఇన్ని మీటింగ్లు పెట్టానని రాసుకున్నాడు. నేను ఎక్కడ రాసుకోవాల్సిన అవసరం లేదు, ఇది ప్రజాసేవ, అందులో భాగం. అంతేకాకుండా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను, మీరు ఈ సాయంత్రం లోపు నిజవల్లి గ్రామం నుంచి ఎవరైనా ఆయనతో మాట్లాడినామో మా దగ్గర ఆయన ఫోన్ నెంబర్ అని ఎవరి దగ్గరైనా ఉంటే నాకు కానీ ఉమ్మన్నకు కానీ ఫోన్ చేసి చెప్పండి. సురేంద్ర బాబు నాయుడుతో, తెలుగుదేశం పార్టీ అభ్యర్థితో ఈ నెలలో కానీ, పోయిన నెలలో కానీ, ఈ 6 నెలల్లో కానీ మేము మాట్లాడాము, మా దగ్గర నెంబర్ ఉంది, ఆయన్ని కలిసినాము, మాట్లాడితే ఆయన మాకు ఈ పని చేసినాడు లేదా ఈ పని ఇది అందుబాటులోకి వచ్చినాడని ఒకరు చెప్పండి. అసలు ఆయన ఫోన్ నెంబరే మీ దగ్గర లేనప్పుడు, ఆయన కలవడానికే మీకు వీలు పడినప్పుడు మీరు ఎలా నమ్ముతారని నేను అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు నా దగ్గరికి రండి. మన పార్టీ వాళ్ళే కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి ఉంటారు, పనుల మీద వచ్చి ఉంటారు, పనులు చేసుకుంటూ ఉంటారు. నా ముందుకు వచ్చినప్పుడు నేను ఎప్పుడూ అడగలేదు ఏ పార్టీని కానీ, ఏ కులమని కానీ ఎప్పుడూ అడగలేదు. మన నాయకుడు కూడా పథకాలు ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా కానీ కూడా వాలంటీర్లను పెట్టాడు, కానీ ఎప్పుడైనా అడిగాడా ఏ కులము ఏ పార్టీ అని? అన్ని కులాలకు ఇచ్చాడు, అన్ని పార్టీల వాళ్ళకి ఇచ్చాడు. అందువల్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మీరు చెప్పండి, జగనన్న పార్టీ చూడకుండా, కులం చూడకుండా మాకు ఇచ్చాడు, మాతో సమానంగా మీకు ఇచ్చాడు, ఒక అవకాశం వచ్చింది, మీరు ఓటు వేయండి అని అడిగండి. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలకు కూడా మాట చెప్పండి, రంగయ్య అందుబాటులో ఉంటాడు. ఇంతకుముందు పీడీగా చేశాడు, ఉపాధి హామీలో చేశాడు, ఎస్ఎస్జీలో చేశాడు, ఎంపీగా చేశాడు. ఆయన అందుబాటులో ఉంటాడు, వినిపించుకుంటాడు, ఏదైనా చెప్తే మీరు ఓటు వేయండి అని అడిగండి. మూడో మాట కూడా చెప్పండి, మన ప్రాంతానికి చాలా అవసరము, నీళ్లు చాలా అవసరం, మన చెరువులన్నీ ఎండిపోతున్నాయి. ఈ చెరువులు ఎండిపోకుండా బీటీపీ కాలువలు తవ్వాల్సిన వాళ్ళు తవ్వలేదు. తెలుగుదేశం పార్టీలో కూడా అదే కాంట్రాక్టర్ ఉన్నాడు, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత సురేంద్ర బాబే. అదే కాంట్రాక్టరే వైసీపీ ప్రభుత్వంలో కూడా కొనసాగినాడు. ఆయన కాలువలు తవ్వకపోవడం వల్లనే మనకు నీళ్లు రాలేదనే విషయాన్ని మీరు చెప్పండి. అన్నిటికంటే ఎక్కువ మన జీవిత కాలంలో, మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కువ వర్షాలు పడింది ఎవరి కాలంలో? జగనన్న కాలంలో ఎక్కువ వర్షం. నా జీవిత కాలంలో చూడలేదు. ఈ జిల్లా నాకు 30 ఏళ్ళ నుంచి తెలుసు. నేను ఎప్పుడో ఇక్కడ చదువుకున్న రోజుల నుంచి తెలుసు ఎట్లా ఎండిపోయి ఉంటుంది అనేది. కానీ కాలువలు, చెరువులు, నదులు జగనన్న పాలనలో ఎట్లా పారినాయి? పారి వాటిని నిలుపుకోవడానికి వీలు లేక, కాలువలు లేక, చెరువుల్లోకి కాలువలు లేక ఆ నీళ్ళన్నీ సముద్రం పాలైపోయింది. ఆ సముద్రం కావడానికే కారణం ఇదే కాంట్రాక్టరే. అందుకని ఇంత పనికిరాని కాంట్రాక్టర్ను నేను వచ్చినాక మళ్ళీ ఉంచేది ఉండదు. ఉంచాము, చేస్తే ఒక టైం లైన్ పెడతాము, నోటీస్ ఇస్తాము, ఆ లోపు తగినాడు లేదంటే కొత్త కాంట్రాక్టర్ వచ్చి చేస్తాడు. అందువల్ల ఎవరి వల్ల నష్టం జరుగుతుంది, ఎవరి వల్ల లాభం జరుగుతుంది అనేది మీరు వివరించండి. నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను. ఆయన ఎన్ని దేశాలను తిరిగి వచ్చినాడో మీరు ఒకసారి ఆయన పాస్పోర్ట్ తీసి చూడండి, ఎవరన్నా అడిగితే. లేదంటే ఆయనకి బయట పెట్టమనండి, ఆయన పాస్పోర్ట్లో ఎన్ని సీన్లు ఉంటాయో. నా పాస్పోర్ట్ బయట పెడతాను. నా పాస్పోర్ట్ ఏముందో తెలుసు, నా దగ్గర డిప్లొమాట్ పాస్పోర్ట్ ఉంది. డిప్లొమాట్ పాస్పోర్ట్ అంటే ఈ దేశానికి నేను ఆ దేశానికి అతిథిగా పోవాలా, రాయబారిగా పోవాలా, ఎంపీని కాబట్టి. అందులో కూడా నేను ఎక్కడికి పోలేదు. అది అలాగే పింక్ కలర్లో ఉంది, గులాబీ రంగులో ఉంటుంది, ఖాళీగా ఉంది. ఈ దేశం వదిలిపెట్టి నేను ఒకసారి కూడా ఉండలేదు. నాకు అన్ని అవకాశాలు. నేను పోతే ఆ దేశంలో ఉండే రాయబారులు, అక్కడ ఉన్న అధికారులు వచ్చి నన్ను రిసీవ్ చేసుకుంటారు ఎయిర్పోర్ట్లో. ఎందుకంటే నేను ఎంపీని కాబట్టి, ఈ దేశానికి ముఖ్యమైన వ్యక్తిని కాబట్టి, ఈ దేశానికే ముఖ్యమైన వ్యక్తిని ఎంపీగా పోతే అట్లాంటి పరిస్థితుల్లో కూడా అతిథి సత్కారాలు ఉన్నా కానీ కూడా నేను ఈ దేశం వదిలిపెట్టుకోలేదు. నేను వేరే రాష్ట్రానికి పోయినా కానీ కూడా ఎయిర్పోర్ట్కి పోతే ఆ రాష్ట్ర అధికారులు వస్తారు పని మీద పోయినప్పుడు. అది పద్ధతి. అందువల్ల మీరు అందుబాటులో లేని వ్యక్తికి, ఆయన ఫోనే మీ దగ్గర లేని వ్యక్తికి
మీరు ఓట్లు వేసి ఏం చేస్తారు? మేనిఫెస్టో విడుదల చేశాడు జగనన్న. ఇంతవరకు ఎంత డబ్బులు ఇచ్చాడో నిజవల్లి గ్రామ పంచాయతీ నా అంచనా ప్రకారం 25 కోట్లు 30 కోట్లు ఇచ్చింటాడు. కుందర్పి మండలం నా అంచనా ప్రకారం 600 కోట్లు ఇచ్చాడు. కళ్యాణదుర్గం ప్రకారం నా అంచనా కాదు, గవర్నమెంట్ లెక్కల ప్రకారమే 4127 కోట్ల రూపాయలు ఇచ్చున్నారు జగన్. 4127 కోట్ల రూపాయలు అకౌంట్లలో వేస్తే జనాలు ఇట్లా తీసుకున్నారు, ఇంట్లో వస్తువులు తీసుకున్నట్టుగా. ఇంట్లో ఎట్లా తీసుకుంటారు, కాప్పొడి, పసుపు, కుంకుమ ఎట్లా తీసుకుంటారో అట్లా తీసుకున్నారు. కానీ అదే జన్మభూమి కమిటీలు పెడితే జనాలు వాళ్ళ ఇళ్ళ కాడికి పోయి ఇట్లా అడగాల్సి వచ్చింది, ప్రభుత్వ పథకం ఇవ్వండినప్పుడు. అందువల్ల ఇలా అడగడానికి నాయకుల ఇళ్ళ దగ్గరికి వెళ్ళి, అధికారుల ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అడగడానికి, ఇలా తీసుకోవడానికి తేడా ఉంటుంది. దాన్నే సాధికారత అంటారు. మనం మన దగ్గర అకౌంట్లలోటి మన ఇంట్లోటి తీసుకుంటే, ఇలా తీసుకుంటే అది సాధికారత. లేకపోతే అడగాల్సి వస్తుంది, అడుక్కోవాల్సి వస్తుంది. అందువల్ల ముఖ్యమైనది మీరు గుర్తుపెట్టుకుని 2 సార్లు ఫ్యాన్ గుర్తుకు 13వ తేదీన గుర్తుపెట్టుకోండి. ఒకటి తలారి రంగయ్యగా నాకు ఫ్యాన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా, కురువ శంకరనారాయణ ఇద్దరం బీసీలమే, ఆయనకి ఎంపీగా 2 సార్లు జగనన్న అడుగుతున్నాడు. 130 సార్లు బటన్ నొక్కి జగనన్న మనల్ని 2 సార్లు బటన్ నొక్కమని అడుగుతున్నాడు ఫ్యాన్ గుర్తు మీద. సిద్ధమా మీరు దానికి? సిద్ధమా? గట్టిగా మళ్ళొకసారి జోర్సే సిద్ధమా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే. థ్యాంక్ యూ. ముందుకెళ్ళిపోండి.